హలో గైస్, వెల్కమ్ టు స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము ఇండియన్ రైల్వే నుంచి అయితే గ్రూప్ సి ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. నోటిఫికేషన్ వివరాలు, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, అదేవిధంగా కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, మిగతా క్లారిటీ అని ఇక్కడ చెప్తాను. అండ్ వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. అండ్ నచ్చితే లైక్ అనేది చేసేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం నోటిఫికేషన్ అయితే చూసుకుందాం. ఆఫ్టర్ అనేది మిగతా ప్రాసెస్ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ మీరు అప్లై అనేది చేసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. ఫస్ట్ మీరు ఇక్కడ నోటిఫికేషన్ చూసిన తర్వాతనే అప్లై అనేది మీరు చేసుకోగలరు. గాయస్, ఇక్కడ అప్లికేషన్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అవడం అయితే జరిగిందండి. October 1 నుంచి స్టార్ట్ అవడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అనేది ఇక్కడ October 30 వరకు అయితే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. అండ్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ వేకెన్సీ అనేది ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ముంబై, అదేవిధంగా బీష్వాల్, నాగ్పూర్, పూణే, సోలాపూర్ డివిజన్లో అయితే ఇక్కడ వేకెన్సీ అయితే ఉన్నాయి. తక్కువ ఉన్నా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఉంటే అండ్ ఆల్ ఇండియా క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అందుకే ఈ నోటిఫికేషన్ వివరించే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఈ వీడియోకి అయితే ఒక 50 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. దయచేసి లైక్స్ అనేది చేసేయండి. అండ్ గైస్, ఫస్ట్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మీరు లెవెల్ 1 ఉద్యోగాలు, అదేవిధంగా లెవెల్ 2 ఉద్యోగాలని ఉండడం అయితే జరిగింది. అండ్ లెవెల్ 2 ఉద్యోగాలు కానీ ఇక్కడ చూసుకుంటే 10+2 అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. 50% మార్క్స్తో గమనించండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ SC, ST, ఎక్స్ మ్యాన్ వాళ్ళకైతే జస్ట్ మీరు పాస్ ఉంటే సరిపోతుంది. లేదా ఇక్కడ మీరు చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత ఎక్కడైనా మీరు అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోగలరు. లేదా 10th పాస్ తర్వాత మీరు NCVT నుంచి ITI చేసినా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. ఇది లెవెల్ 2 ఉద్యోగాలకు అనేది. అండ్ లెవెల్ 1 ఉద్యోగాలు కానీ ఇక్కడ మీరు చూసుకుంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ITI పాస్ అయిన వాళ్ళు కావచ్చు, ఆర్ ఈక్వలెంట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ మీరు చూసుకుంటే అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరండి. లేకపోతే ఇక్కడ చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత ఎక్కడైనా మీరు అప్రెంటిస్‌షిప్ చేసినా కూడా మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలని ఇక్కడ చూపించారు. లేదా ఇక్కడ చూసుకుంటే 10th పాస్ అయిన తర్వాత ITI అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. వాళ్ళైనా ఇక్కడైతే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. గాయస్, ఒకటైతే ఇక్కడ నోట్ అనేది గమనించండి. మీరు ఒకవేళ ఇక్కడ మీరు క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకనే మీరు ఇక్కడ పోస్టింగ్ అయితే మీకు అనేది ఇక్కడ టైపింగ్ నాలెడ్జ్ అయితే తెలిసైతే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే 30 words per minute, అదేవిధంగా హిందీలో అయితే 25 words per minute అనేది మీరు టైప్ అనేది చేయగలగాలండి. ఇవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. ఇది ఓన్లీ ఇక్కడ మీరు చూసుకుంటే క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలకు మాత్రమే అండి. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూసుకోండి. లెవెల్ 2 ఉద్యోగాలకు మీరు అప్లై అనేది చేయాలనుకుంటే 18 నుంచి 30 సంవత్సరాలు అయితే మీరు భర్తీ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. SC, ST వాళ్ళకు లేదా OBC వాళ్ళకైతే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే వాళ్ళకి ఏజ్ రియాక్షన్ వర్తిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకుంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలో, ఏ కేటగిరీ వాళ్ళకు ఎప్పటి నుంచి ఉండాలో ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఇది చూసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. కొంచెం అనేది డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే లింక్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు విషయానికి వస్తే ఇక్కడ మీరు జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి, మిగతా వాళ్ళకైతే 500 ఫీజు అయితే ఉంటుంది. అండ్ SC, ST, ఎక్స్ మ్యాన్, అదేవిధంగా PWD క్యాండిడేట్ వాళ్ళకైతే 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుందండి. గాయస్, ఇక్కడ మీరు చూసుకుంటే SC, ST, ఎక్స్ మ్యాన్, PWD వాళ్ళకైతే ఇక్కడ 250 రూపీస్ అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ 500 ఫీజు అనేది పే చేసిన క్యాండిడేట్ వాళ్ళకైతే 400 ఫీజు అయితే ఇక్కడ రిఫండ్ అవుతుందండి. రైటింగ్ ఎగ్జామ్ మీరు రాసిన తర్వాత అయితే మీరు ఆల్రెడీ అయితే చూసే ఉంటారు. రైల్వే బోర్డు నుంచి వచ్చే ఎగ్జామ్స్కి అనేది మ్యాక్సిమం అయితే ఇదే రూల్స్ అయితే ఫాలో అవుతారు ఫ్రెండ్స్. ఒకటైతే ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఇక్కడ మీరు క్లారిటీగానే చూసుకోవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్స్ అండ్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే రావడం జరిగింది. ఇక్కడ మీరు వేకెన్సీ అని చూసుకుంటే స్కౌట్ అండ్ గైడ్స్ కోటా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇవి ఆల్ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ అప్లికేషన్ అయితే పెట్టుకోలేరు. మీరు స్కౌట్ అండ్ గైడ్స్లో అనేది మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోగలరు. అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఫస్ట్ రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ అనేది 60 మార్క్స్ అనే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ సిలబస్ అనేది చూసుకోండి ఫ్రెండ్స్. 40 మార్క్స్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ మార్క్స్ అయితే ఉంటాయి. ఈజీ క్వశ్చన్స్ టైపింగ్స్ అయితే ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగింది. తర్వాత 20 మార్క్స్ అనేది స్కౌట్ అండ్ గైడ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా మీ లెవెల్కు సంబంధించిన నాలెడ్జ్ మాత్రం మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 1/3 అనేది నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుందండి. ఆఫ్టర్ అనేది మీ సర్టిఫికేట్ని బట్టి అయితే ఇక్కడ మీకు మార్క్స్ అనేది యాడ్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడైతే మీరు చూసుకోండి. స్కౌట్ అండ్ గైడ్లో అనేది ఏ లెవెల్లో మీకు సర్టిఫికేట్ ఉందో మిగతా ఇక్కడ మీరు చూసుకున్న తర్వాత దాన్ని బట్టి అయితే ఇక్కడ మార్క్స్ అనేది యాడ్ అనేది చేయడం జరుగుతుందండి. అండ్ రైటింగ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. December 3 అయితే ఇక్కడ రైటింగ్ ఎగ్జామ్ డేట్ అయితే ఉంటుందని చూపించారు. అదేవిధంగా సిలబస్ క్లారిటీగా ఇక్కడ చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు. ఇక్కడైతే మీరు క్లారిటీగానే గమనించండి. ఏమేమి సిలబస్ ఉంటాయి మిగతా ఇక్కడ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్లికేషన్ అనేది ఆన్లైన్ ద్వారా మాత్రమే మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అనేది చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.